మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఈ నెల 11న సోమాజిగూడలో గొప్ప ప్రారంభం. కుకట్పల్లి, ఖమ్మం, కొత్తపేట. నమస్తే. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శిల్పారెడ్డి గారు. శిల్పారెడ్డి గారు, ఎందుకు ఇవాళ ఇందిరా పార్క్ వద్ద దీక్షను చేపట్టినారు, నిరసన ధర్నా? మహిళలకు ఏదైతే గ్యారంటీలు ఇచ్చారో ఓన్లీ మహిళా గ్యారంటీల గురించి మాట్లాడుతున్నాం. జనరల్ గ్యారంటీల గురించి మేము ఇక్కడ పెట్టలేదు ధర్నా. ఆల్రెడీ దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ వారం రోజుల క్రితం పూర్తి తెలంగాణ వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసులకు మేము ఇవ్వడం జరిగింది. కానీ దానిపైన ఎటువంటి స్పందన లేదు. అంటే దానిపైన ఏదన్నా కమిటీ వేసింది లేదు, లేకపోతే దానిపైన ఒక డిస్కషన్ గవర్నమెంట్ తరఫు నుంచి జరిగింది లేదు. సో ఈ స్టేజ్ ఈరోజు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర వారికి వినిపించే విధంగా ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలతోని మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మా డిమాండ్స్ వచ్చేసి ఏవైతే పథకాలు మహిళలకి అయితే చెప్పారో 2500 మహాలక్ష్మి పథకమే కానీ, తులం బంగారమే కానీ, తర్వాత 18 నిండిన మహిళలకి స్కూటీయే కానీ, విద్యార్థి భరోసా కార్డే కానీ, పెన్షనే కానీ అది వెంటనే అమలు చేయాలి. ఎందుకంటే 50% ఓటు పర్సంటేజ్ మీరు మహిళలని మీరు వేయించుకొని గద్దెనెక్కిన మీరు ఇప్పుడు ఏ అభయహస్తం అయితే చూపించే అదే భస్మాసుర హస్తంలాగా మీరు మార్చి మీరు మహిళల పట్ల చాలా చిన్న చూపు చూస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అట్రాసిటీస్ కూడా పెరిగిపోయాయి మహిళల పట్ల, చిన్నపిల్లల పట్ల. హోంశాఖ మీ దగ్గర పెట్టుకున్నప్పటికీ కూడా ఇంతవరకు వాటిపైన లా అండ్ ఆర్డర్ పైన మీకు కొంచెం కూడా అవగాహన లేదని తెలుస్తుంది. అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు దాన్ని ఎట్లా అరికట్టాలి ఏందనేది కొంచెం కూడా మీరు దానిపైన దృష్టి సారించట్లేదు. మా ప్రభుత్వం వస్తే ఉక్కుపాదంతో మధ్యాహ్నం అరికడతామని అన్నారు. అది ఉక్కుపాదం మాత్రం దేవుడు ఎరుగు కానీ 24/7 పబ్బులు నడుస్తుంటే కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. తెలంగాణలో మహిళలందరికీ తులం బంగారం రాలేదనేది మీరు అంటారా? వచ్చిందని మీరు ఒక్కటే ఎగ్జాంపుల్ చూపించండి. ఎక్కడ వచ్చింది? తులం బంగారం మాట ఇచ్చి పెట్టండి. అప్పటివి కూడా ఇంకా కళ్యాణ లక్ష్మికి ఎవరు రాలేదు. పోయిన సంవత్సరం కూడా అట్లాగే ఉన్నాయి. ఆ ప్రభుత్వం అట్లనే ఉంది. ఆ ప్రభుత్వం తర్వాత కూడా ఇంకా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు నా దగ్గర రావడం జరుగుతుంది. పోయిన సంవత్సరం పెట్టుకున్నాం మేడం, ఇంతవరకు రాలేదు, మీరు దయచేసి మాకు ఇప్పియండి అని నా దగ్గరకు రావడం జరుగుతుంది. వాళ్ళకి టైం ఇవ్వరా కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఆల్రెడీ ఇచ్చినాం కదా, వాళ్ళే అన్నారు కదా 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న. 100 రోజులు పోయి 200 రోజులు కూడా దాటిపోయింది. ఇంకెన్ని రోజులు టైం ఇవ్వాలి? ఇలాగే కాలం గడుపుతూ పోతున్నారు. వాళ్ళ దగ్గర నిధులు లేవు ఫస్ట్ ఇవ్వడానికి. మరి నిధులు లేనప్పుడు ఏ భరోసాతోని మహిళలకి పెద్ద జాతీయ నాయకులను తీసుకొచ్చి మరి స్కూటీలు ఇప్పిస్తాము, అది ఇప్పిస్తాము, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మరి సోనియా గాంధీని తీసుకొచ్చి మరి ఇక్కడ కూర్చొని మహిళలకి గ్యారంటీలు మీరు చెప్పారు కదా, వాళ్ళని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి మరి ఆన్సర్ చెప్పియండి మరి మా మహిళలకి. పార్లమెంట్లో మోడీకి రాహుల్ గాంధీ నిప్పైందా? మన చూసిరు కదా కాన్స్టిట్యూషన్, మోదీ గారి దాకా ఎందుకు, అనురాగ్ ఠాకూర్ గారు కాన్స్టిట్యూషన్లో ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఇట్లా అని చూపిస్తున్నాడు. అంటే మోదీ గారి దాకా అవసరం లేదు, రాహుల్ గాంధీకి మా ఎంపీలు చాలు. నిజంగా చెమటలు పట్టిస్తున్నాడా మోడీకి రాహుల్ గాంధీ? మోడీకి చెమటలు పట్టించడం ఏంటి రాహుల్ గాంధీ? ఇది మరి మీరు అడిగిన ప్రతిపక్ష నేత కదండి. ఏం బలమైన ప్రతిపక్ష నేత ఆయన అప్పుడు ఎట్లున్నాడు, ఇప్పుడు కూడా అట్లానే ఉంది. ఆయనకి ఏం తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ముందుకు వెళ్ళాలో కూడా తెలియదు. నిప్పు అంటున్నారు. నిప్పు అంటే మేము పప్పు అంటాం వాళ్ళని.